హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేశారో మాస్టర్ స్టిచ్ చేశారండి. ఈ బ్లౌజు బొటిక్లో ఎంత పర్ఫెక్ట్గా, ఎంత నీట్గా, ఇక్కడ పైన షోల్డర్ దగ్గర బెల్ట్ కూడా అంటే లోపల ఇన్నర్ బయటికి రాకుండా స్టిచ్చెస్ కూడా వేసి మొత్తము ఎంత నీట్గా స్టిచ్ చేశాడనేది చూపిస్తున్నాను. విత్ పైపింగ్ అనమాట. పైపింగ్ నడుంకిను ఫ్రంట్ నెక్కి వేసాడు. ఇక్కడ చూడండి ఆర్మ్ హోల్స్లో ప్లస్ మార్క్ ఎలాగొచ్చిందో. ఇక్కడ ఫస్ట్ పైపింగ్ క్లాత్ని రెడీ చేస్తున్నాను అనమాట. జస్ట్ నడుమునికి అలానే ఫ్రంట్ వైపు మాత్రమేను. ఇది ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కదండి, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అనమాట. నెక్, బ్యాక్ నెక్ ఫస్ట్ రౌండ్గా ఫస్ట్ స్టిచ్ చేసేస్తున్నాడు కదలకుండాను. తర్వాత లైనింగ్ పీస్కి ఈ పైపింగ్ అనేది అటాచ్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను అసలుకి స్పీడ్ అనేది పెట్టలేదు. యాజ్ ఇట్ ఈస్ సౌండ్ రిమూవ్ చేసి మాత్రమే నేను మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. మాస్టర్ స్టిచ్ చేసిన బ్లౌజ్ అనమాట ఇది. ఇప్పటి వరకు నా ఛానల్లో నేను స్టిచ్ చేసిన బ్లౌజ్లో పెట్టాను. ఫస్ట్ టైం బొటిక్లో మాస్టర్ స్టిచ్ చేస్తున్న బ్లౌజు. ఈ బ్లౌజు మీకు అవైలబుల్ పీసెస్ కూడా ఉన్నాయండి, డిజైనర్ పీసెస్. అలానే స్టిచ్చింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసిన బ్లౌజెస్ కూడా మీకు ఈ బొటిక్లో అవైలబుల్ అనమాట. ఇక్కడ ఫస్ట్ లైనింగ్ పీస్కి థ్రెడ్ అటాచ్ చేసేసి తర్వాత మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసేసారు. ఇక్కడ రివర్స్ తీసేసి వెనక సైడ్ అంటే మంచి వైపు లోపలికి ఉంటుందన్నమాట క్లాత్. రివర్స్లో నెక్ పైపింగ్ అంటే ఇది డిజైన్ ఉంటుంది కదా, పైపింగ్ లా కాకుండా ఎంబ్రాయిడింగ్ చేస్తారు కదా, దాని పక్కనే కుట్టేసుకుంటూ వచ్చేసాడు అనమాట. ఇప్పుడు నెక్ ఫస్ట్ కుట్టారు కదా, డబల్ స్టిచ్ వేశారనమాట. దాని పక్కనే ఇప్పుడు నెక్ అనేది కట్ చేస్తున్నారు. ఈ పీస్ కూడా వేస్ట్ చేయలేదండి. ఆ పీస్తో కాజా పట్టి వేసాడు అనమాట. ఇక్కడ రౌండ్స్ దగ్గర టక్స్ పెడుతున్నాడు. టక్స్ పెట్టేసేసి ఇప్పుడు ఏంటి మొత్తము కూడా రివర్స్ చేసేస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఎక్సెస్ పార్ట్ని మాత్రమే కట్ చేశారు. కట్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు లోపల నుంచి రివర్స్ చేసేస్తే నెక్ కుట్టాల్సిన పని లేదు, నడుము పట్టి వేయాల్సిన పని లేదు. నడుము పట్టికి పైపింగ్ థ్రెడ్ వేసారు కాబట్టి అక్కడ స్టిఫ్గానే ఉంటుంది. నెక్కి మొత్తం లోపలికి ఒక 2 క్లాసులు రివర్స్లో వెళ్తున్నాయి కాబట్టి అది స్టిఫ్గానే ఉంటుంది. విత్ ఎంబ్రాయిడరీ కాబట్టి నెక్ కూడా స్టిఫ్గానే ఉందన్నమాట. క్లాత్ కూడా మనం చూసుకోవాలి. క్లాత్ పట్టు క్లాత్ అండి ఇది. ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీ. అలానే లైనింగ్ కూడా వీళ్ళు తడిపి మొత్తము కూడా ఆరేసి ఐరన్ చేసి వేస్తున్నారు కాబట్టి చాలా స్టిఫ్గా ఉంది క్లాత్ కూడాను. ఇప్పుడు నెక్ వైపు ఒక స్టిచ్ వేశారు, అలానే నడుము వైపు ఒక దాని మీద కదలకుండా ఒక స్టిచ్ వేస్తున్నారు. చూడండి, బొటిక్లో మాస్టర్స్ రోజుకి ఒక 7 to 8 బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు. ఈ బ్లౌజ్ అయితే ఒక 20 మినిట్స్లో స్టిచ్ చేస్తారండి. నేను వీడియో తీయటం మటుకు 17 మినిట్స్ పట్టింది. కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయినాయి. ఎక్కడంటే హ్యాండ్స్, మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ అటాచ్ చేయటము మాత్రమే నేను వీడియో తీయలేదు. మిగతాదంతా వీడియో షూట్ చేశాను. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, ఆర్మ్ హోల్స్ మొత్తం అటాచ్ చేస్తాను అనమాట. విత్ షోల్డర్తో పాటు మొత్తము ఎక్సెస్ కట్ చేసేస్తున్నారు అనమాట. ఇటు సైడ్ కూడా మొత్తము అటాచ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు ఏంటంటే మెయిన్ లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇది జస్ట్ ఎంబ్రాయిడింగ్లో వచ్చిన దారం మాత్రమే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకవైపు ఎంబ్రాయిడింగ్ ఉంటుంది కదా, ఇంకొక వైపు పైపింగ్ వేస్తున్నాను అనమాట. ఈక్వల్గా ఎల్లో కలర్ ఉండటానికి ఫస్ట్ లైనింగ్ మీద పైపింగ్ అటాచ్ చేసేస్తున్నారు. ఇన్విజిబుల్ పైపింగ్ ఇది. లైనింగ్ మీద ఇలా పైపింగ్ అటాచ్ చేసేసిన తర్వాత దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్లో పెట్టి అటాచ్ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి, మనకి రైట్ సైడ్ ఎంబ్రాయిడింగ్ ఉంటుంది కదా, ఆ ఎంబ్రాయిడింగ్ మీద ఇలా లైనింగ్ పీస్ పెట్టి ఫస్ట్ అటాచ్ చేస్తున్నారు. క్లాత్ అయితే నెక్ కట్ చేయలేదు, కుట్టిన తర్వాత అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తున్నారు. ఫస్ట్ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, దాని పక్కమ్మటే కుట్టు వేస్తున్నాను అనమాట. ఇలాగా దాని పక్కమ్మటే కుట్టు వేసిన తర్వాత ఇక్కడ నెక్ అనేది రెండిట్లకి కలిపి ఒకేసారి కట్ చేస్తున్నారు అనమాట. కట్ చేస్తారు.
ఇదిగోండి ఈ విధంగా ఒకవైపు ఏమో పైపింగ్ వేశారు ఎల్లో కలర్, ఇంకోవైపు ఈ విధంగా స్టిచ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ బ్లూ కలర్ కదండి, బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ ఇలాగా నెక్ లైన్ వేశారనమాట. ఒక బంచ్ ఫ్రంట్, ఒక బంచ్ బ్యాక్ సైడ్ బంచ్ చూసారు కదా, సింపుల్ బ్లౌజ్ డిజైన్ అనమాట. చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ మళ్ళీ పైకి రాకుండా నీట్గా దీని మీద ఒక స్టిచ్ వేసి ఇప్పుడు లోపల వైపుకి తిప్పేసేసి మళ్ళీ దీని మీద ఒక స్టిచ్ వేస్తున్నారు. నేను ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో అనేది పెట్టలేదు, మొత్తము కూడా ఏ విధంగా షూట్ చేశానో అదే విధంగా పెడుతున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంత క్లియర్గా ఏ వీడియో అనేది ఉండదు, ఎందుకంటే బొటిక్ స్టైల్లో మాస్టర్ కటింగ్ స్టిచ్చింగ్ మాస్టర్ ఏ విధంగా స్టిచ్ చేశారు అనేది నేను చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మొత్తము కూడా ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మొత్తము అటాచ్ చేసేస్తున్నాడు అనమాట. చూస్తుండగానే జస్ట్ 20 మినిట్స్లో బ్లౌజ్ స్టిచ్ చేస్తారండి. అంతకుముందే వైట్ బ్లౌజ్ స్టిచ్ చేశారు, నేను అది షూట్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ పైపింగ్ అనేది వేశాడు కదా అటాచ్మెంట్ లైనింగ్కి, దాన్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసేసి అటాచ్ చేసేస్తున్నారు. నెక్ కుట్టిన తర్వాత ఇక్కడ కట్ చేస్తున్నారనమాట లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. ప్రతి చోట మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రౌండ్స్ దగ్గర కట్స్ పెడుతున్నారనమాట. తర్వాత రివర్స్ చేసేసి ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేస్తున్నారు. స్టిచ్ వేసి చుట్టూతో కూడా అటాచ్ చేసేసేయాలి. చూడండి డబల్ ఫుడ్ తోటే స్టిచ్ చేస్తున్నారు, నేను దగ్గరికి చూపిస్తున్నాను. డబల్ ఫుడ్ తోటే ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్చింగ్ అనేది. ఇంకా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డార్స్ అంటారా, ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ మార్క్ చేసేస్తున్నారండి. మార్క్ చేసిన దాని ప్రకారం మెయిన్ డార్స్ అయితే నేను అక్కడ కొలిచాను, 3 ఇంచెస్ పెట్టారు. వెడల్పు వచ్చి 1.5 ఇంచెస్ పెట్టారనమాట. డబల్ స్టిచ్ వేస్తున్నారు ప్రతి డార్స్ కూడాను. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టు వైపు డార్స్ కూడా 3 ఇంచెసే పెట్టారు. ఇక్కడ ఆర్మ్ హోల్లో డార్స్ వచ్చి 4.5 ఇంచెస్ పెట్టారనమాట. నేను ఇక్కడ ఎంత పొడవు పెడుతున్నారనేది మెజర్ చేశానండి, వాళ్ళే చూపించారు ఇంత పెడుతున్నామని చెప్పేసేసి. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 38 సైజ్ అంటండి. ఇక్కడ చూడండి 3 డాట్స్ వేసాక రెండిట్లకి ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు షేప్ బెల్ట్ వేస్తున్నారనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇటువైపు మగ్గం వర్క్ అదే కంప్యూటర్ వర్క్ ఉంది కాబట్టి ఇటువైపు పైపింగ్ వేసారనమాట. ఇది షేప్ బెల్ట్. రెండేమో లైనింగ్ పీసెస్, ఒకటేమో మెయిన్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ ఆల్రెడీ ఇలా కుట్టేసి పెట్టారనమాట. ఈ విధంగా అరేంజ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వైపుకు ఉండే విధంగా ఫస్ట్ రెండిటిని పక్కనే ఉండే విధంగా ఇలా అటాచ్ చేసేస్తున్నారనమాట. మెయిన్ డార్స్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ కటింగ్ మాస్టర్ వేరు, స్టిచ్చింగ్ మాస్టర్ వేరు అండి. కటింగ్ వేరే అతను చేశాడు, స్టిచ్చింగ్ వచ్చి ఇతను చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు పక్కనే 2 ఒకేసారి అటాచ్ చేసేస్తున్నారనమాట. ఇక్కడ టిప్స్ చూడండి, మెయిన్ డార్స్ రెండిట్లకి ఫోల్డ్ చేశారు, నేను అలానే స్టిచ్ చేస్తాను. ఈ విధంగా ఫస్ట్ మొత్తము కూడా అటాచ్ చేసేసి షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఫోల్డ్ చేశారండి. షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫస్ట్ ఇప్పుడు అటాచ్ చేసిన క్లాత్కి ఈ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నారనమాట. ఈ విధంగా సేమ్ నేను ఇదే విధంగా వీడియో అప్లోడ్ చేశానండి, ఇన్విజిబుల్గా కుట్టు లోపలికి వెళ్ళిపోయే విధంగా షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలి అనేది. ఇప్పుడు సేమ్ బొటిక్లో కూడా ఇలానే అటాచ్ చేస్తున్నారు. అలానే ఇంకొకటి కూడా ఈ విధంగా అటాచ్ చేసేసి రివర్స్ తీసేస్తున్నారు అనమాట. రివర్స్ తీసేసుకుంటే లోపల కుట్టు అనేది వెళ్ళిపోతుంది. చాలా నీట్గా వచ్చింది. ఈ విధంగా వన్ సైడ్ నుంచి ఇలాగ మొత్తము బ్లౌజ్ మొత్తాన్ని రివర్స్ చేసేస్తే ఇప్పుడు అటాచ్మెంట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేశారు, ఇలాగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన మళ్ళీ స్టిచ్ వేశారండి. ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నారు. చెప్పాను కదా నెక్ పీసే వేస్ట్ చేయకుండా 2 అటాచ్ చేసేసి మనకి ఎంత కావాలో అంత ఇక్కడ స్క్వేర్ కింద కుడుతున్నారనమాట. ఇక్కడ నెక్ పీస్ మీకు ఆ షేప్ చూస్తే అర్థమవుతుంది. బ్యాక్ నెక్ వేస్ట్ చేయలేదు, 2 కలిపి జాయింట్ చేసి ఇలా స్క్వేర్ కింద
దీన్ని కాజా పట్టీ కింద వేస్తున్నారనమాట. అది ఎలా వేస్తున్నారో చూడండి, స్కిప్ అయితే చేయబాకండి. అలానే ఉక్సు పట్టీకేమో ఇక్కడ ఫోల్డింగ్ క్లాత్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేసి దీన్ని కట్ చేస్తున్నారు. ఇదేమో ఉక్సు పట్టీకి వేసారనమాట. సింగిల్ లేయర్ అయితే వేయలేదు, డబల్ లేయర్ ఫస్ట్ ఇలా కుట్టేసేసి ఉక్సు పట్టీకి ఇంత సన్నగా తీసుకున్నారు. ఇది 1 ఇంచ్, ఇదేమో 2 ఇంచ్ క్లాత్ తీసుకుంటున్నారనమాట. ఇప్పుడు రెండు చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా వచ్చినాయో, అగుడు దిగుడు అనేదే లేదు. మొత్తం నేను కుట్టడం చూపించాను మీకు, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేశారనమాట కాజా పట్టీని. తర్వాత దీని మీద ఇలాగ ఒక స్టిచ్ వేశారు. దీన్ని ఇప్పుడు పైకి ఫోల్డ్ చేశారనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ నార్మల్గా అటాచ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేస్తారు. దానికన్నా ముందు ఈ ఫోల్డింగ్ కదలకుండా దీని మీద ఒక స్టిచ్ వేశారు. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేస్తున్నారనమాట. ఫోల్డ్ చేసే ముందు ఇప్పుడు నెక్కి ఎంతవరకు క్లాత్ ఉంటుంది కావాలో అంతవరకు రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారు. అలానే ఈ కాజా పట్టి నడుం వైపు కూడా ఈ విధంగా ఫస్ట్ స్టిచ్ చేశారనమాట. చాలా నీట్గా వచ్చింది కాజా పట్టి. ఇప్పుడు దీన్ని ఇలాగా లోపలికి ఫోల్డ్ చేశారనమాట. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేశారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేకపోతే ఒకసారి రివర్స్ చేసి చూడండి. ఇలాగా దీని మీద ఒక స్టిచ్ వేసేసారు. కాజా పట్టి నాకు కొత్తగా అనిపించింది, చాలా నీట్గా అనిపించింది అన్నమాట. కాజా పట్టి చాలా బాగుంది కూడా, స్టిఫ్గాను. అంతేనండి, కాజా పట్టి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి ఎక్కడికక్కడ దారాలు నీట్గా ట్రిమ్ చేసేస్తున్నారండి. ఇక్కడ ఒక్క దారం పోగు అనేది ఉండట్లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఉక్స్ పట్టి చూపించాను కదా, లైనింగ్ పీసు ఫోల్డింగ్ దగ్గర ఒక కుట్టు వేసాడనమాట. తర్వాత అక్కడక్కడ కుచ్చు పెట్టానండి. కుచ్చు పెట్టి లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, అప్పుడు వంకర్ లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుందంట. అలా కుచ్చు పెడితే, అలా కూర్చోపెట్టి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారు. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టడం అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేస్తున్నారు. ఎక్కడన్నా ఎగుడు దిగుడు వస్తుందా అని చూశాను, ఏం లేదు. కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు కరెక్ట్గా వచ్చిందండి. నేను స్టిచ్ కటింగ్ వీడియో కూడా చూస్తాను, అడుగుతాను వీలుంటుందా అని చెప్పి కటింగ్ వీడియో తీసుకోవటము. ఎందుకంటే ఇది పెద్ద బొటిక్ అండి, చాలా మెటీరియల్ అయితే ఉంది. ఇదైతే ఒక్క లైనింగ్ బ్లౌజు 20 మినిట్స్లో స్టిచ్ చేశారనమాట. ఇప్పుడు ఎక్కడికక్కడికి ఇలాగ ఓవర్లాక్ కూడా చేసేస్తున్నారనమాట. మళ్ళీ హ్యాండ్స్ జాయింట్ చేశాక ఓవర్లాక్ చేయడం కుదరదు కదా, అందుకని ఇప్పుడు ఓవర్లాక్ చేసేసాక ఆ కుట్టు అనేది బయటికి రాకుండా ఒక స్టిచ్ అనేది వేస్తున్నారనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్ బ్లౌజ్ వేసుకున్నాక లోపలికి ఈ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా, అలా లేకుండా ఇలాగ నెక్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసి రెండు వైపులా స్టిచ్ చేశారనమాట. ఒక చిన్న కుట్టు రఫ్ లాగారనమాట. అందుకనే బొటిక్ స్టిచ్చింగ్ అంటారనమాట. అందుకనే నీట్గా ఇంత నీట్గా స్టిచ్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అయితే నేను షూట్ చేయలేదు, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయటము. అందుకని జస్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఆల్రెడీ జాయింట్ చేసేసారు. ఇప్పుడు షోల్డర్ హాఫ్ దగ్గర నుంచి ఇలా కొలుచుకొని కరెక్ట్గా అటాచ్ చేసేస్తున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళు ఎక్కడికక్కడ టక్స్ పెడుతున్నారు. ఆ టక్స్ దగ్గర ఇవి కటింగ్ షోల్డర్ మిడ్ పాయింట్ ఉంటుంది కదా, దానికి వచ్చే విధంగా ఫస్ట్ అరేంజ్ చేసేసుకొని అటాచ్ చేసేస్తున్నాను అనమాట. కరెక్ట్గా సరిపోయింది హ్యాండ్ జాయింట్ మొత్తము కూడా. ఇటు సైడ్ కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇప్పుడు దీని మీద ఇంకొక స్టిచ్ వేసేస్తున్నారు అనమాట. డబల్ స్టిచ్ అనమాట, హ్యాండ్ జాయింట్ కదా, అందుకని డబల్ స్టిచ్ వేశారు. అలానే ఇంకో హ్యాండ్ కూడా అటాచ్ చేసేస్తున్నారు. మనము ఇది మిషన్ కూడా చాలా స్పీడ్గా రన్ అవుతుంది అనమాట, జూకీ మిషన్. చూడండి
ఇంకొక హ్యాండ్ కూడా అటాచ్ చేసేసినాక ఇంకా బ్లౌజ్ మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇంకా సైడ్ జాయింట్స్ చేస్తే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంతేను, చూస్తుండగానే బ్లౌజు జస్ట్ 20-25 మినిట్స్లో మొత్తం ఫినిష్ అయిపోయింది విత్ ఓవర్లాక్. మళ్ళీ షోల్డర్ దగ్గర ఇన్నర్స్ బయటికి రాకుండా విత్ చిన్నవి షోల్డర్ దగ్గర బెల్ట్ లాంటివి కూడా వేసారండి. ఇప్పుడు నడుము దగ్గర నుంచి అటాచ్ చేసేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు కట్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ పాయింట్స్ మార్క్ చేస్తారు కదా, ఆ మార్కింగ్ మీద ఒక స్టిచ్ వేస్తున్నారు అనమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు ఎంత కొలత అనేది ఉంటుందో చూసుకొని, ఇక్కడ 9 ఇంచెస్ అనమాట, 9 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని అక్కడికి ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత, ఇది మెయిన్ అనమాట, షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు ఒక మార్క్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక స్టిచ్ వేసి తర్వాత పాదం వెడల్పుతో స్టిచ్చెస్ వేశారనమాట పక్కన. సేమ్ యాస్టీస్ ఇటు సైడ్ కూడా అంతేను, ఇటు సైడ్ కూడా అలానే కొలుచుకొని అలానే ఇక్కడ హ్యాండ్ రౌండ్ దగ్గర కూడా ఎంత ఉందో మార్క్ చేసుకొని అక్కడ వరకు స్టిచ్చింగ్ కంప్లీట్ చేశారనమాట. దాని పక్కన మళ్ళీను పాదం వెడల్పుతో ఒక 3-4 స్టిచ్చెస్ వేశాక పక్కన మళ్ళీ ఓవర్లాక్ వేస్తారనమాట. ఇక్కడ హ్యాండ్ రౌండ్ దగ్గర కూడా కొలుచుకొని 7 ఇంచెస్ 6.5 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ కంప్లీట్ చేస్తారనమాట. ఇదిగోండి, దాని పక్కన మళ్ళీ స్టిచ్చెస్ కూడా వేస్తున్నారు. ఇక్కడ షోల్డర్ దగ్గర బెల్ట్ వేసారని చెప్పాను కదా, సన్నగా ఫోల్డ్ చేసి దీని మీద ఒక కుట్టు వేసి షోల్డర్ దగ్గర అటాచ్ చేశారనమాట. అది కూడా వీడియో తీసి చూడండి. చాలా సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. దీన్ని 2 కింద కట్ చేశారు. ఈ విధంగా దీన్ని మళ్ళీ 2 పీసెస్ కింద కట్ చేసి 2 షోల్డర్స్కి 2 వేశారనమాట. ఈ విధంగా ఫస్ట్ కట్ చేసిన తర్వాత కరెక్ట్గా మనకి షోల్డర్ ఎక్కడైతే జాయింట్ ఉందో అక్కడ దీన్ని ఈ విధంగా అటాచ్ చేశారనమాట. ఇదన్నమాట అటాచ్ చేశారు. అలానే లాస్ట్లో ఓవర్లాక్ సైడ్ జాయింట్కి ఓవర్లాక్ చేస్తారనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ అతికించేవి బటన్స్ ఉంటాయి కదా, అవి స్టిచ్ చేసేస్తారనమాట. ఉక్సు కాజాలు వేసేవాళ్ళు ఇంకొకళ్ళు అవి వేసి స్టిచ్ చేసేస్తారనమాట. చేత్తో కుట్టాలి కదా వాటిని, ఉక్సుల్ని కాజాలని. అప్పుడే వీటిని కూడా బటన్స్ అటాచ్ చేసి స్టిచ్ చేసేస్తున్నారనమాట. ఇప్పుడు ఓవర్లాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ బ్లౌజ్ లుక్ అయితే ఇదనమాట. హ్యాండ్స్కి 1 బంచ్ చాలా సింపుల్గా ఉంటుంది. పెద్దవాళ్ళకు కూడా ఇలాంటి బ్లౌజ్ వేసుకోవచ్చు. సింపుల్ వర్కే కాబట్టి. ఇదే మోడల్లో ఇది ఇంకో కలర్ బ్లౌజ్ అనమాట. బ్లూ, వైట్, ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి. అవి కూడా స్టిచ్ చేసేస్తారు ఈరోజు. మొత్తం అంతా ఒకే డిజైన్, బట్ కలర్స్ వేరనమాట. ఇది కూడా చూడండి ఎంత నీట్గా ఎంత సింపుల్గా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి.